చూపించి పరిగణిస్తుకొని ఈ దేవాలయంలో ఈ ఉద్దేశం చేత పునీత పాల్గొని అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాన్ని వేడుకుంటూ, తండ్రి మాకు ఈ కుటుంబంలో మాకు ఈ అవసరం ఉంది, ఈ ఉద్దేశంతో వచ్చాము. మీరు పాల్గొని అంతోని గారి ప్రార్థన ద్వారా ప్రతి ప్రార్థనలు ఆలకిస్తారని విశ్వాసంతో వచ్చి మీ సన్నిధికి వచ్చి మా అవసరాలను సమర్పిస్తున్నాము. ఈరోజు ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న మనందరి యొక్క ఉద్దేశాలను చదపరుస్తూ, ఏ ఉద్దేశంతో వచ్చామో, తలపుతో వచ్చామో, కోరికతో వచ్చామో, కన్నీటితో వచ్చామో, వేదనతో వచ్చామో, శోధనతో వచ్చామో, వాటన్నింటినీ కూడా తీర్చివేయమని దేవుడు తన అపారమైన కరుణ వల్ల మన కుటుంబాలను వెళ్ళి ఆశ్రయించమని ఎంతో ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల నుండి పునీత పాల్గొని అంతోని గారి యొక్క పేరు మీదుగా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎంఆర్టీ కాలేజీని స్థాపించి 5 సంవత్సరాల పాటు ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థానాలను చేస్తున్న కాలేజీని ఇంకా పాల్గొని అంతోని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇంకా ఆ యొక్క కాలేజీలో అద్భుతాలు చూస్తూ ఎంతో మంది బిడ్డలకు మంచి విద్యను అందించడానికి, ఉన్నతంగా తీర్చిదిద్దడానికి శక్తి దయచేయమని ఇది మీ పురుషులలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రీస్తు నాథునిచే మిక్కిలిగా ప్రేమించబడినటువంటి పునీత పాల్గొని అంతోని గారి యొక్క భక్తులారా, విశ్వాసులారా, ప్రతి దివ్య పూజాబలి దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలను, వరాలను, అనుగ్రహాలను అందిస్తూ ఉంటుంది. తన దీవెనలను, తన వాక్కును, తన ప్రేమను, తన సర్వస్వాన్ని దేవుడు ఈ దివ్య పూజాబలి ద్వారా అందరికి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ దివ్య పూజాబలి యొక్క ఫలాలు మనం పొందాలి అంటే మనం ఎప్పుడైతే పవిత్రంగా పాల్గొంటామో, ఎప్పుడైతే పరిశుద్ధంగా పాల్గొంటామో, ఎప్పుడైతే నిర్మలంగా పాల్గొంటామో ఆ ఫలాల యొక్క అనుభూతిని మనం సరి చూడగలం. దేవుడు అందరికీ ఇస్తాడు దివ్యతలు. ఎవరైతే పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్మలంగా పాల్గొనే వాళ్ళు మాత్రమే అనుభవించగలరు, చవి చూడగలరు, ఆ గొప్పతనాన్ని ఆస్వాదించగలరు. ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఏదో 2 మంగళవారం దొరుకుతుందని ఏదో అందరిలాగా వచ్చి ఉంటే మనం ఎటువంటి ఫలాన్ని పొందాం. ఎప్పుడైతే మనము ఆ దేవుడు ఉద్దేశించిన ప్రకారం మనం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, అయ్యా నేను బలహీనరాలు, నేను పడిపోతున్నాను, మళ్ళీ నీ శక్తి నాకు దయచేయమని వేడుకుంటూ పవిత్రంగా ఉండగలిగితే అద్భుతాలు చూడగలరు. ఈ ఉత్సవాయ విచారణను అద్భుతాల విచారణగా మనం ప్రకటించగలం. ఈ అద్భుతాల విచారణగా పొందాలి అంటే ముందు మనం పవిత్రంగా ఉండగలగాలి, పరిశుద్ధంగా ఉండగలగాలి. రోజు ప్రభు మనందరూ కూడా అంటున్నారు, భారత సమస్యలారా నా ఇద్దరు మీకు విశ్రాంతి ఇస్తాను. మీ కష్టాన్ని చూస్తే, మీ ఇబ్బందిని చూస్తే, మీరు ఆనందంగా ఉండాలని ఆశ, మీరు సంతోషంగా ఉండాలని నాకు కోరిక, మీరు ఆ బాధలో మునిగిపోవాలని నాకు లేదు, మీరు సంతోషంగా ఉండాలి అని రోజు ప్రభు ఆజ్ఞిస్తున్నారు. ఆజ్ఞ, ఆ ఆనందం మన జీవితం అనుభవించాలంటే ఒక్కసారి హృదయలోతులకు వెళ్ళి, నేను పాపినయ్యా, నీకు ద్రోహంగా నేను పాపం చేస్తానయ్యా అని ఆ పాపాన్ని జ్ఞాపకం పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణని ప్రార్థన వేడుకుందాం. సర్వశక్తి వస్తున్న వీస్తున్న చెప్తారు, తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, ఆశల చేతను
ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవులు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. సర్వశక్తిని ప్రార్థించుదము. సర్వశక్తి సర్వేశ్వర, పురిన పాల్మపురి అబ్దుల్ గారిని, సుప్రసిద్ధ బోధకులు గారు, నీ ప్రజల అవసరములు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా ఏర్పాటు చేస్తుంది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణ ఆచరించడంలో అందులో మాకు అండగా రుచులుగాక. మేము ఎదుర్కొన్న జీవిత ప్రశ్నలు ఈ ఆదరణ పొందడానికి మా పేరు చూపుము. రోజు పూజలో ప్రార్థించుకున్న ప్రతి ఒక్కటిపై మేము ఆనందించండి. మేము కూడా పాల్గొని అతని గర్వని మీ నామాన్ని విశ్రామ చేసే భాగ్యం తెచ్చుకుంటూ ఈ తోడు పవిత్రాత్మతో కలిసి వివేకం జీవించి పాలించు. మా ప్రభువుని కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిశ్చయించున్నాము. ఈనాటి దివ్యబలి పూజలు దామాల రమేష్, రేవతి వారి దేవుడు దీవించి ఆశీర్వదించమని, హర్షవర్ధన్, వర్ష వారి దేవుడు దీవించి చల్లగా చూడాలని, హర్షవర్ధన్, వర్ష వారి చంద్రుడు దేవుడితో పాటు మంచి జ్ఞానం బిడ్డకు దయచేయమని, మంచి ఆయురాత్మను ప్రసాదించమని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ముఖ్యంగా దామాల రమేష్ యొక్క ఉద్యోగము కోర్టులో విచారణకు ఉండగా కోర్టు యొక్క తీర్పు రమేష్ అనుకూలంగా రావాలి అని కృపగల దేవుడిని ప్రార్థన చేస్తూ అద్భుతాల అనుకునే వారి మధ్యస్థపు ప్రార్థన సహాయం వారికి ఉద్యోగం దయచేయమని ప్రభువుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. రాసుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించు కోరదగిను, చింతగింపము అనెను. కానీ ఎలీషా, నేను కొలుచు సజీవుడైన 50 తోడు నీ కానుక లేవియు నాకు అక్కరలేదు అనెను. నామాను ఎంత ప్రతిమాలను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఇచ్చట నుండి 2 కంచెల గాడిదలు మోయినంత మట్టినైనను మా దేశమునకు కొని పోనివ్వవా? నేటి నుండి నేను ప్రభువుకు తప్ప మరియే అన్న దైవములకు బలులకు గాని దహన బలులకు గాని సమర్పింపును. ఇది ప్రభు వాక్కు. పాడనా
మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చేత దీవించబడిన వారులారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకూరుడు. ఏలైనా నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారమును సుగతిరి, దప్పిక కొన్నప్పుడు దాహము తీర్చితిరి, పరదేశుడై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రమును ఇచ్చితిరి, రోగులై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, శరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకరికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయనట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నానని మీతో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెళ్ళిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారట ఒక మునీశ్వరుడు హిమాలయ పర్వతాల్లోనికి వెళ్ళాడు. అక్కడ తాను వెళ్ళినటువంటి ఆ తరుణంలో అక్కడ పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు, జలపాతాలు ఉన్నాయి. తాను నడిచిపోయేటటువంటి ఆ మార్గంలో వెళుతూ ఉండగా కొన్ని పెద్ద బండరాళ్ళు కనిపించాడు. వేళ్ల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి అవి నీళ్ళల్లో చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. నీళ్ళన్నీ కూడా వాటిని కదిలిస్తూ అటు ఇటు నీళ్లు వెళుతూ ఉన్నటువంటి ఆ స్థానంలో శబ్దం చక్కగా వస్తుందట. మరి విని ఆ రాళ్ళను కొన్ని ఏరుకున్నాడు. అబ్బా, నీళ్ళల్లో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాయి కదా, ఈ రాళ్ళలో ఎంత నీరు ఉంటుందో అని తీసుకుని వెళ్ళి ఆ రాయిని గట్టిగా మరొక పెద్ద రాయితో పగలగొట్టాడు. పగలగొడితే దాంట్లో నీళ్లున్నాయా? నీళ్లున్నాయమ్మా? ఎందుకు లేవు? దాంట్లో పీల్చుకునేటటువంటి స్వభావము లేదు. కొన్ని సంవత్సరాల పాటు దాంట్లోనే ఉన్నాయి, నీళ్ళలోనే అవి ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా నీళ్లను పీల్చుకోలేకపోయాయి. దేవుడు కూడా ఈనాడు తెలియజేస్తా ఉన్నాడు, అయ్యా నీవు పుట్టు క్రైస్తవుడవు అని చెప్పుకుంటా ఉన్నావు కదా, దేవుని వెంబడిస్తూ నడుస్తూ ఉన్నావు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 లేకపోతే ఇంకా 70 సంవత్సరాలు గడిచిపోయాయి. క్రీస్తు ఎప్పుడైనా నీలో ఉన్నాడా? ఉదాహరణకు నీళ్లలో ఒక స్పాంజీని వేస్తే అది నీళ్లను పీల్చుకుంటా ఉంటుంది. ఆ పీల్చుకునేటటువంటి నీరు తనలో దాచుకుంటా ఉంటుంది, తనలో ఉంటుంది. కాబట్టి మనం ఏ విధమైనటువంటి మనస్తత్వాన్ని, ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తా ఉన్నాము. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము బలంగా ఉంది కాబట్టి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు వినేటటువంటి యొక్క మాటలలో ప్రభువు చెబుతా ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో
వచనంలో చక్కగా తెలియజేసేటటువంటి మాటలయ్యా, మీ జీవితంలో మర్చిపోకండి, చిన్న చిన్న పుణ్యకార్యములు చేయగలిగితే అదే దేవుడు మీకు పరలోకములో పెట్టేటటువంటి ఇదిగో ఇచ్చేటటువంటి పెద్ద ఇదిగో నిత్య జీవిత బహుమానము. ఆ నిత్య జీవిత బహుమానానికి మీరు ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నారు, ఏ విధంగా ప్రయాసపడుతూ ఉన్నారు అంటారు కదా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటటువంటి ఆలోచన కంటే కూడా మనము చేసేటటువంటి ప్రయత్నంలో మనము చేసుకుంటూ ముందుకు వెళితే దేవుడు ఆశీర్వాదము, ఆ దీవెన మన యొక్క జీవితంలో గొప్పగానే ఉంటుంది. అందుకనే చిన్నపిల్లలకు మీరు ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వారికి LIC కడుతూ ఉంటారు. వాళ్ళు ముందే చెప్తారమ్మా, పెళ్లి ఈడు వచ్చే వరకు కూడా మీరు కట్టుకుంటామన్న చిన్నగా కట్టుకుంటే అప్పుడు వారికి మీరు ఏం బాధపడిన అవసరం లేదు, వారికి తగినటువంటి ఇదిగో సొమ్మంతా కూడా ఒకేసారి మీకు వస్తుంది, మీ జీవితాలు కూడా చిన్న చిన్న పోగు చేసుకున్నది. కాబట్టి మీ జీవితంలో దేవునికి ఏ విధంగా ముందుకు వచ్చి దేవుని కార్యాల్లో కావచ్చు, దేవుని యొక్క పనిలో కావచ్చు, మనం ఏ విధంగా చేయగలుగుతూ ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క కార్యాల్లో విరివిగా పాల్పంచుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అందించాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజు మొదటి పట్టణంలో మనం విన్నాం, అన్యుడైనటువంటి ఆ యొక్క నామాను తను చెప్పేటటువంటి మాట, అయ్యా నేను దేవుణ్ణి సరి చూచాను, దేవుని యొక్క శక్తిని నా కన్నులారా గాంచాను, నా శరీరం అంతా కూడా ఇక కుళ్ళిపోయింది. అలాంటి శరీరాన్ని దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా నన్ను యోర్దాను నదిలో మునగమన్నాడు. యోర్దాను నదిలో నేను 7 సార్లు కూడా మునగటానికి ముందుగా నేను ఆలోచన చేశాను, ఆలస్యం కూడా చేశాను. కానీ ఇదిగో నాతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క సేవకుడు చెప్పాడు, రాజా నేను కష్టమైన పని చేయలేదు కదా, చాలా సులువైనటువంటి పని, యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. 7 సార్లు కూడా మునిగితే చాలు. ఆ ప్రవక్త చెప్పినటువంటి మాట ఒకవేళ నీ జీవితంలో మంచి కలగవచ్చేమో. అందుకనే క్రీస్తు ప్రభు కూడా అప్పుడప్పుడు కూడా పుణ్య కార్యములు చేయండి. ఈనా చిన్న వారిలో ఏ ఒక్కరికి మీరు గుక్కెడు మంచి నీళ్ళు ఇచ్చినా, నామాలు కూడా వచ్చేటటువంటి సమయంలో స్వస్థత కలిగితే నేను తీసుకొని వచ్చినటువంటి ఇదిగో యొక్క 30,000 వెండి నాణ్యములు, బంగారు నాణ్యములు, పట్టు వస్త్రములు ఆయనకు కట్టబెడతాను, మంచి జరిగితే అని తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చి తను చేసినటువంటి ఆ కార్యం 7 సార్లు మునిగాడు. తన దేహం అంతా కూడా పసిబిడ్డ దేహం వలె అయ్యాను. క్రైస్తలో క్రైస్తలో నామాలు యుద్ధ వీరుడండి. శరీరం అంతా కూడా బలిష్టంగా బలంగా ఉండేటటువంటి ఆయన తన దేహం ఏ విధంగా మారిపోయిందంటే చిన్న బిడ్డ దేహం వలె మారడం అంటే తను మారు మనసు పొందాడు, తన జీవితం మారిపోయింది. అప్పటి నుంచి తన యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందంటే ఇక ఈ లోకములో ఈ భూప్రపంచం మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు. అంత గొప్పగా తను మాట్లాడుతూ ఉన్నాడంటే అది దేవుని యొక్క సంకల్పము. అన్యులకు ఇచ్చినటువంటి ఆ కృప ఈనాడు కూడా ప్రభు చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఆ శతాధిపతి పలికేటటువంటి మాటలండి. పూజలో కూడా మనము పలుకుతూ ఉంటాము. ఒకసారి చదవండి. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు నీవు నా ఇంటిలోనికి ప్రవేశించుటకు వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. చూడండి, విశ్వాసము. కాబట్టి మనలో ఉండవలసినది విశ్వాసము. అందుకని ఒక కవి అంటాడు, మనిషికి శ్వాస ఎంత అవసరమో క్రైస్తవులకు విశ్వాసము కూడా అంతే అవసరము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం, దేవునితో ప్రయాణం చేసేటటువంటి మనము ఈ 2వ మంగళవారం, ఈ సంవత్సరము 2వ మంగళవారం, ఇలా 7 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ దేవునితో అడుగులు వేస్తూ ప్రయాణం చేసి ఇదిగో దేవుడిని ప్రార్థన చేస్తే మీరు అడిగినటువంటి కోరికను దేవుడు అంతోని వారి ప్రార్థన ద్వారా గురిత అద్భుతాలు అంతోని వారు కొలువైపోయేటటువంటి రోజులు ఆసనం కాబోతా ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రభువుని వేడుకుందాం. ప్రభువు తన యొక్క దీవెనను ఇది అంతోని వారిని మనం దేవాలయంలో ప్రతిష్ఠించుకున్నాం. మరి ఆలోచన వచ్చినటువంటి తరుణంలో ఆ యొక్క
మరియ తల్లి ఒక ప్రక్క, మరొక ప్రక్క అంతోని వారు ఉంటే బాగుంటుంది అనుకున్నాం. వెంటనే ప్రారంభించాం. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెన ఒక దాంతో ముందుకు వచ్చారు చక్కగా చేసుకోవడానికి, మరి దాన్ని ఆశీర్వదించడానికి తండ్రి గారు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి బిషప్ గారు వచ్చేటటువంటి తరుణంలో ఆ యొక్క ప్రోటోన్ చక్కగా మందిరం పూర్తి కావాలి అని మనందరి ప్రార్థన. నిజంగా మీరందరూ ప్రార్థన చేయబట్టి అది త్వరగా అవుతుంది. ప్రారంభించి దాదాపు 2 నెలలే అవుతుంది, 2 నెలల 10 రోజుల దాకా అవుతుంది అంతే. త్వరగా దాన్ని కడుతూ ఉన్నాం. మరి ఆ విధంగా అవటానికి సహకరించినటువంటి, సహాయం చేసినటువంటి వారు, ఆర్థిక సహాయం చేసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి త్వరగా పూర్తవ్వాలని దేవాతి దేవుని ప్రార్థన చేద్దాం, ప్రభువుని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అర్పణ. అంతమని వారి రొట్టెలు తీసుకుని నేరలు వినిపించి పది సర్వశక్తులకు దేవుని సర్వేశ్వరుని కారణం ప్రార్థించుము. తన పవిత్ర శ్రీ సభ
ఈ కర్మ ద్వారా విమోచించుగాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర ప్రీత పాదవ పోలి అందరిగా గౌరవార్తలు సమర్పించారు. పునీతుల జీవితంలో ఈ దివ్య ప్రసాద సంస్కారం ఈ ప్రేమలో దివ్య శక్తిని ప్రతిబింబించడంలో రక్షణ నాకు దయచేయము. ప్రభువు మీతో గాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులో ఉన్నతకు తెలుపుము. ప్రభువైపు తిరిగినాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుడు సర్వేశ్వర, నువ్వు ఎల్లప్పుడూ ఎంచో నెత్తున్న దామతను మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించున యుక్తము, న్యాయము, ధర్మము, రక్షదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్భుతమైన విశ్వాసం, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభ నిరంతరం నూతన శక్తితో ప్రారంభించున్నావు. ఈ విధముగా మా మీద గల ప్రేమకు స్పష్టమైన సంకేతులు దయచేయించున్నావు. నీ రక్షణ పరమరహస్యం పరిపూర్తినట్లు వారి మహా ఆలోచనకు దయపరుచుకున్నవి. భక్తివంతమైన వారి ప్రార్థన మా జీవితంలో సహాయపరుచున్నవి. కావున దూతల అనుగ్రహ విధముల నీ పునీత బృందంతో ఏకమై నేను నిరంతరం విస్తరించుతాయి. ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలో పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువులు మా కొరకు యేసుక్రీస్తుగాక. అతను శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుడిచి శిష్యులకు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవ మరణము జీవము నింపిన శ్రీయేసువా అభివందనం. ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని నీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కలుపు తండ్రి, క్రీస్తు మరణం ఉత్థానము స్మరించుచు జీవ మనసుకు అప్ప రక్షణ పాత్రని స్మరించున్నాము. నీకు సముద్రం నుంచి పరిచయం చేసిన పాత్రగా చేసినందుకు నీకు వదలకు తెలుపుచున్నాము.
క్రీస్తు పాలు వారము పవిత్రాత్మ ద్వారా పరిశుద్ధి భావించున్నాము. ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను, ఇక్కడ చేరి ఉన్న మమ్మందరినీ ఈనాడు ప్రత్యేకంగా దివ్య పూజావరిని అర్పించమని కోరిన కుటుంబ సభ్యులందరినీ నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్తాన ముగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కార్యక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండు. వారిని దివ్య ప్రకాశం చేర్చుకొని మా అందరికి దయచూపుడు. దేవుని కన్యతలిక మరియమ్మతోనూ కృత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవన భాగం దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా భక్తి విశ్వాసాలతో మన ప్రభువు యేసుక్రీస్తు నేర్పించిన విధంగా పరలోక ప్రార్థన చూపించుటము. పరలోక మాత్రమే మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశించక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా నిత్యుడిని మమ్మ రక్షణ ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపమును నివృత్తులు చేసి అనేకలతో నిస్తులా కాపాడును. మీ మోక్షమును మా రక్షకుడు యేసుక్రీస్తు వాక్యం నిరీక్షిందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించునని, శాంతిని మీకు ఇచ్చునని పోస్తులతో వచ్చిన ప్రభు యేసువా, మా పాపలకి ప్రకారం శ్రీ సౌర విశ్వాసాన్ని వీక్షిపము. ఇచ్చిన ప్రకారం సర్వకు శాంతిని సమాధానము ఐక్యము యువకులు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వర పిల్ల లోకమైన పాపమును పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు పాత్రులు కాదు, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికంగా ప్రేమించిన స్వామి, మీకు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్ప్రస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. పేజీ నెంబర్ 214.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నన్ను ఉపయోగాలన్నారు. నేను ఇది చేయడం ఎంతో సంతోషంగా ఆనందంగా మా ఇద్దరికి ఇప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కథోలిక విశ్వాసాన్ని నేర్చుకున్న ప్రదేశం, దైవానుభూతులు పొందినటువంటి ప్రదేశం. మీ విశ్వాసాన్ని చూసి మేము నేర్చుకోవాలి. మళ్ళా మీకు మాకు తెలిసింది కొంచెం మీకు తెలియచేయడానికి ఈ విధంగా రావడం సంతోషం, ఆనందం. కాబట్టి విచారణ వేరైనా సరే ఇప్పుడు కూడా ఒకే విచారంగా ఉంటూ ఉన్నాము. మా యొక్క అరుదైన ఈ యొక్క గుర్తు జీవితంలో విచార గురువులతో పాటు మా కోసం కూడా ప్రార్థించవలసిందిగా, ఇంకా దేవుని బలపరిచే విధంగా, దేవునికి ఇష్టమైన విధంగా జీవించడానికి ఈ ప్రార్థన సహకారం అవసరం. మరి ముఖ్యంగా ఫాదర్ గారు వచ్చిన కొన్ని రోజుల్లోనే, కొన్ని దినాల్లోనే ఎంతో మార్పులు చూశారు. వాక్యం అంటూ ఉంటుంది, ఆయన ఎండిపోయిన ఎముకల్లో కూడా జీవాన్ని తీసుకుని రాగలడు. కొంతమంది అనుకున్నారు మంచి పని అయిపోయింది, మంచి పని లేదో ఎవరు వచ్చినా కానీ బాగుపడుకునేవాడు. కానీ దేవుడు గొప్పవాడు. దేవుడు ఎవరి ద్వారా అద్భుతాలు చేయగలడు. జీవం లేని వాటిలో కూడా జీవాన్ని తీసుకురాగల దేవుడు. ఈ విధంగా మన విచారణకు మరలా జీవాన్ని తీసుకుని వచ్చి దైవ కార్యాన్ని కొనసాగిస్తున్నటువంటి మన యొక్క విచారణ గురువుకు జ్యోతిప్రసాద్ గారికి మీరిద్దరు గురువులు ఇద్దరు కూడా చిన్న సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాను. గట్టిగా సభలు కొట్టాలి. మన విచారణ గురువుకి సన్మానం చేస్తూ ఉన్నారు పలువురు గురువులు. గట్టిగా ఇప్పుడు కూడా గురువులకు సహకరిస్తూ దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుదను. ఓ ప్రభువా, పునీత పాదువాపుని గారిని భక్తి శ్రద్ధలతో సువార్త పరిచయం నిర్వహించి నిత్య జీవన పాత్రలో మీతో శాశ్వత ఐక్యంలో సాధించారు. అతని సంస్థలో నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యం ద్వారా పరమానందం అనుభవించి ప్రార్థించున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. క్రీస్తు ప్రేమ శ్రమలో క్షమించండి. దయచేసి గమనించండి. ఒక్కసారి